మాట్లాడింది, నాకు మధ్యలో ఆపేసాం. రాజు నాయక్ గారు, ఏదైతే మీరు చెప్పారో అంటే రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు, ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి యువతలు కూడా జైల్లో ఉండాలి అనే దాంతో ఆయన చేస్తున్నారు అని, పైగా అవినీతి జరిగినట్టు ఎక్కడా నిరూపితం కాలేదు, పైగా ఇదో పెద్ద స్కామా లొటపీస్ కేసు ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్ప దీంట్లో కేటీఆర్ ఏ తప్పు చేయలేదు, నిజంగా అవినీతి జరగలేదు అని ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేది కార్తిక్ గారు. ఎందుకు చెప్తలేమండి అసలు కేసు? ఇప్పుడు శ్యామల్ కార్తిక్ గారు ఉంటున్నారు, నేను సూటిగా రెండు ప్రశ్నలు అడుగుతా, చెప్పమనండి, నేను ఎంతసేపు అయినా ఆయన చెప్పింది వింటా. ఇది ఈ బిడ్ ఎంత వేసిర్రు? ఈ బిడ్లో ప్రభుత్వం నుండి ఆ ఈ బిడ్కి సంబంధించిన ఈప్రెక్స్ సంబంధించినటువంటి ఎఫ్రెక్స్ కంపెనీకి ఎంత అమౌంట్ పోయింది, ఎక్కడి నుంచి మధ్యలో చేతులు ఎక్కడ మారినాయి, దాని ద్వారా ప్రభుత్వం ఏ డబ్బులు అయితే బ్యాంకు నుంచి బ్యాంకుకు పోయినటువంటి డబ్బులు అవినీతి ఎక్కడ జరిగింది, ఎంత అమౌంట్ జరిగింది? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, నేనేమంటున్నానంటే ఒకవేళ నిజంగానే అవినీతి జరిగి ఉంటే, ఇగో ఇంత అవినీతి జరిగిందని ఏసీబీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ ఎందుకు ప్రజల ముందు పెట్టలేకపోతున్నారు? ప్రజల ముందు ఇంత అమౌంట్ ఇగో అంటే మేము సూట్ కేసులో ఎప్పుడైతే 50 లక్షల రూపాయలతోటి ఇట్లా దొరికినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారని మేము ప్రజల ముందు తీసుకుపోయి చూపించినాం, ప్రజల దగ్గర వీడియో రికార్డెడ్ గా దొరికింది. సేమ్ ఇట్లా మన కేటీఆర్ గారు ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్ లో కేటీఆర్ గారి జేబుకు కానీ కేటీఆర్ గారి బినామీకి కానీ కేటీఆర్ గారి కానీ ఎక్కడైనా డబ్బులు వచ్చినాయా? అవినీతి అంటే దాని డెఫినేషన్ ఏంది చెప్పమని చెప్తున్నా. లేకపోతే వీళ్ళలాగా ఏది ప్రపంచ అందాల పోటీలు పెట్టి అక్కడ వచ్చినటువంటి మిస్ యూకే మిల్లా మ్యాగీని ఏదైతే మిస్బిహేవ్ చేసినటువంటి వాళ్ళ ఇతర పెద్ద పత్రికతో వెళ్ళబుతున్నారు ఆ కోసం ఆ బాధలు ఇక్కడ చేసినటువంటి వాళ్ళ తత్వంగాని అట్లా ఏమన్నా వేరే వాళ్ళు ఈ కంపెనీ ఏదైతే మహీంద్రా గానీ టాటా గానీ లేకపోతే ఆ ఈ రేస్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇతర దేశాల్లో పోయి దీంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి ఎవరైనా చెప్పిర్రా? లేకపోతే ఇప్పుడు మిల్లా మ్యాగీ అందాల పోటీలు చేసినటువంటి ఇక్కడ తెలంగాణలో అందాల పోటీలు నిర్వహించి మన వాళ్ళతో కాళ్ళు కడిగిచ్చినట్టు మేమేమన్నా కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకున్నావా? లేదు అవినీతి జరిగిందని ఎవరన్నా, నేనేమంటున్నా ఎక్కడన్నా ఏదైనా హెచ్ఎండిఏ నుంచి డైరెక్ట్ గా కంపెనీకి డబ్బులు బదిలీ అయ్యాయి, దీంట్లో అవినీతి లేదు, ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు, క్లియర్ కట్ గా అక్కడ ఉంది. దీనిపైన సమాధానం చెప్పమంటే నేను బస్సు ఆపితే చెయ్యి మీద కేసు పెడతా, రోడ్డు మీద కేసు పెడతా, లేకపోతే ట్రాఫిక్ చలాన్ల కేసు పెడతా. ఇది ఎట్లా అవుతుందంటే అది పరిపక్వత లేనిటువంటి ప్రశ్నలు అనొచ్చా, లేకపోతే దానికి ఇంకా వేరే ఏదైనా అనొచ్చా నాకు అర్థమైతలేదు. ఎందుకంటే మీకున్నటువంటి దీంట్లో ఉన్నటువంటి పర్ఫెక్ట్ గా 55 కోట్ల రూపాయలలో 2 కోట్లు పోయినాయి, 5 కోట్లు పోయినాయి, 10 కోట్లు లేకపోతే 50 కోట్లు జరిగినాయి, అసలు ఇక్కడ హైదరాబాద్ లో ఏం జరగలేదు అన్నట్టుగా ఏదైనా ఉందా మీ దగ్గర ఆధారం చెప్పమంటే ఇవన్నీ కాదు మా దగ్గర ఉన్నాయంటున్నారు. ఎక్కడ ఉన్నాయండి? అసలు ఇందులో ఏ 0.00% కూడా అసలు అవినీతి జరగలే. దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. ఇది ప్రేరేపిత కేసు, రాజకీయ ప్రేరేపిత కేసు కాకపోతే ఇంకేం కేసు అనాలి? దీనికి ఏమనాలి? మరి దీనికి ఇంకేమైనా పేరు పెట్టాలా? వీరి మీద నిజంగా ఒకవేళ ఇదే కేసు ఉంటే ఇప్పటికే ఎన్నోసార్లు జైలు పంపిస్తుండే. ఎక్కడ ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా వెతికినా కూడా గత 9.5 ఏళ్లలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఏమీ దొరకక, ఎక్కడ ఏమి చేతగాక, ఇక చివరికి ఇలాంటివి ఏదైతే తప్పుడు కేసులు ఉన్నాయో తప్పుడు రకంగా వాళ్ళను డిపార్ట్మెంట్ ని ఫోర్స్ చేసి కావాలని కేసులో పెట్టించి ఇరికించే కుట్రకు నడుస్తుంది. ఇరికించినా కూడా కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు పనికి మళ్ళీ దాని కేసులో నన్ను పంపించినా నేను ఉంటా, అక్కడ అవసరమైతే మళ్ళీ ప్రజాక్షేత్రంలో వస్తాం, మీరు మేము చేసుకుందాం అన్నారు. ఇక దీంట్లో భయపడేది ఏముంది, దీంట్లో చేసేది ఏముంది? వీళ్ళు దీనికంటే ఎక్కువ. మేమైతే అడ్డగోలుగా అవినీతి చేసి దొరకలేదు, అడ్డగోలుగా నోట్ల కట్టలు పెట్టుకొని దొరకలేదు. ఏదైతే అందాల పోటీలు చేసుకొని తెలంగాణకు హైదరాబాద్ లో తలమానికమైనటువంటి ఈ తెలంగాణలో తలమాసిన పని చేసినటువంటి వాళ్ళు సిగ్గుపడాలి. ఈ రోజు ఆమె మాట్లాడిన దానిపైన ఈ రోజు ఒక్క కేసు పెట్టలే, ఈ ఒక్క ఎంక్వైరీ చేయలే, దాని వెనకాల ఎవరు ఉన్నారని అడగలే. ఆమె పోయి బాధ మొత్తం వెలగొచ్చుకున్నది. దానిపైన మాట్లాడరంటే దీనిపైన మాట్లాడరు. ఏది అంతర్జాతీయంగా హైదరాబాద్ పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమం మీద వీళ్ళ ఏపు కొట్టు దాని తప్ప ఏమీ లేదు. అక్కడ జీరో, వీళ్ళ దగ్గర చేసింది ఏమీ లేదు. దీనిపైన ఇంకొక వేరే నేను నెల్సన్ అనేది పెద్ద సంస్థ అండి. అక్కడ నాకు తెలిసి ఆయనకి చెప్పాలి ఎవరు పొలిటికల్ అనాలిసిస్. నెల్సన్ అనే సంస్థ సర్వే సంస్థ ఏం చెప్పిందంటే ఈ సర్వే ఈ రేస్ ద్వారా, ఈ హైదరాబాద్ లో జరిగిన ఈ రేస్ ద్వారా హైదరాబాద్ కు పరోక్షంగా ప్రత్యక్షంగా 700 కోట్ల రూపాయల ఆదాయంతో పాటు హైదరాబాద్ గొప్ప పేరు తీసుకొచ్చి పెట్టిందని చెప్పారు.
ఇవ్వాల్సింది ఇతనికి వేరే వాళ్ళకి పోయింది, లేకపోతే సొంత బామార్దికి ఏం సంబంధం లేకుండా అమృత్ టెండర్లను కట్టబెట్టినట్టుగా సృజన్ వాళ్ళని కట్టబెట్టినట్టుగా ఇలా కూడా కట్టబెట్టి వీళ్ళ చుట్టాలు కానీ చూపించమని చెప్పండి. ఎక్కడ ఏమీ లేక ఇక పట్టుకున్నదే పట్టుకొని దానికి అటు తిప్పి ఇటు తిప్పి గవర్నర్ గారి దగ్గర కూర్చోబెట్టరు. లెట్ దెమ్ యాక్షన్ కమ్. రైట్. సో ప్రేమ్ గాంధీ గారు, రెండు పార్టీల వర్షన్స్ విన్నారు. అంటే కక్ష సాధింపు లేదో రాజకీయ ప్రేరేపిత కేసుగానే బీఆర్ఎస్ నాయకులు చూస్తున్నాం తప్ప దీంట్లో ఎటువంటి అవినీతి జరగలేదని బీఆర్ఎస్ పార్టీ వర్షను, లేదు